వెల్కమ్ టు కోడ్ చింటూ. ఈ వీడియోలో మనం జేఎన్టీయూ కాకినాడ R23 రెగ్యులేషన్ రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్లో ఉన్న కామన్ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్లో చాప్టర్ 4 రిలేటెడ్గా 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా కామన్గా అడిగే ప్రశ్న 2 పాయింటర్స్ని ఎందుకు యాడ్ చేయలేమని. ఒకసారి ఆలోచించండి. ఒక పాయింటర్ అంటే ఏంటి? అదొక మెమరీ అడ్రస్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇంటి అడ్రస్ లాంటిది. ఇప్పుడు చెప్పండి, ఒక ఇంటి అడ్రస్కి ఇంకొక ఇంటి అడ్రస్ కలిపితే ఏదైనా కొత్తగా అర్థవంతమైన అడ్రస్ వస్తుందా? రాదు కదా. అది పూర్తిగా మీనింగ్లెస్. ఇక్కడ కూడా అంతే. 2 మెమరీ అడ్రసెస్ని కలపడం వల్ల వచ్చేది ఒక ఇన్వాలిడ్ మెమరీ లొకేషన్ అన్నమాట. అందుకే సి లాంగ్వేజ్ దీన్ని అలో చేయదు. సరే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదేంటంటే డాంగ్లింగ్ పాయింటర్. అసలు డాంగ్లింగ్ పాయింటర్ అంటే ఏమిటి? ఇది డీఅలోకేటెడ్ మెమరీని, అంటే మనం ఫ్రీ చేసేసిన మెమరీని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, మీరు లైబ్రరీలో ఒక లాకర్ తీసుకున్నారనుకోండి. పనైపోయాక బుక్ తిరిగి ఇచ్చేసి లాకర్ని ఖాళీ చేశారు. కానీ ఆ లాకర్ కీ మాత్రం మీ దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు ఆ కీతో ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. పైగా ఎవరైనా దాన్ని వాడితే అది ప్రాబ్లం అవుతుంది. ఈ డాంగ్లింగ్ పాయింటర్ కూడా అంతే, చాలా ప్రమాదకరం. మన ప్రోగ్రాంలో ఊహించని ఎర్రర్స్కిది కారణమవుతుంది. ఇక్కడ ఈ స్లైడ్లో చూడండి, వ్యాలిడ్ పాయింటర్కి డాంగ్లింగ్ పాయింటర్కి తేడా ఎంత క్లియర్గా ఉందో. లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్లో ఉంది చూసారా? అది వ్యాలిడ్ పాయింటర్. అది ఒక సేఫ్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తోంది. కానీ రైట్ సైడ్లో రెడ్ కలర్లో ఉన్నది డాంగ్లింగ్ పాయింటర్. అది మనం ఆల్రెడీ ఫ్రీ చేసేసిన మెమరీని పాయింట్ చేస్తోంది. అందుకే అది డేంజరస్ అన్నమాట. మరి ఈ డాంగ్లింగ్ పాయింటర్స్ లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీనికి ఒక చాలా మంచి సొల్యూషన్ ఉంది. అదే నల్ పాయింటర్. ఒక నల్ పాయింటర్ పేర్లోనే ఉన్నట్టు ఉద్దేశపూర్వకంగా ఏ మెమరీ లొకేషన్ని పాయింట్ చెయ్యదు. దాని వాల్యూ నల్. ఇదొక మంచి ప్రోగ్రామింగ్ హ్యాబిట్ అండి. మనం ఒక పాయింటర్ని ప్రస్తుతానికి వాడట్లేదు అనుకుంటే దానికి నల్ అసైన్ చేయడం చాలా సేఫ్. దీనివల్ల ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు పాయింటర్ టు అ పాయింటర్ పేరు వినగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ ఇది చాలా సింపుల్. దీని పనేంటంటే, ఇది నేరుగా డేటాని పాయింట్ చెయ్యదు. ఇది ఇంకొక పాయింటర్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రెజర్ హంట్ లాంటిది. మీ దగ్గర ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ నేరుగా నిధి దగ్గరికి తీసుకెళ్లదు. అది ఇంకొక మ్యాప్ ఎక్కడుందో చూపిస్తుంది. ఆ రెండో మ్యాప్ మనల్ని అసలైన నిధి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక్కడ PTR1 మనం మొదటి మ్యాప్, PTR2 రెండో మ్యాప్. ఇక డేటా ఏమో మన నిధి. అంతే. సో ఫైనల్గా పాయింటర్స్ గురించి కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. పాయింటర్స్ మీద అన్ని అరిథమెటిక్ ఆపరేషన్స్ చెయ్యలేం. మనం ఇందాక చెప్పుకున్నట్టు 2 పాయింటర్స్ని యాడ్ చేయడం గానీ, మల్టిప్లై చేయడం గానీ, డివైడ్ చేయడం గానీ ఇవన్నీ ఇన్వాలిడ్ ఆపరేషన్స్. మరేం చేయొచ్చు? ఒక పాయింటర్కి ఒక ఇంటీజర్ వాల్యూని కలపొచ్చు లేదా తీసేయొచ్చు. అంతే. ఆ ఒక్క ఆపరేషన్ మాత్రమే సీలో అలౌడ్. సీలో మనం స్ట్రింగ్స్తో పనిచేసేటప్పుడు మన పనిని సులభం చేయడానికి కొన్ని రెడీమేడ్ టూల్స్ ఉన్నాయి. అవే లైబ్రరీ ఫంక్షన్స్. ఉదాహరణకి strlen ఉంది. ఇది స్ట్రింగ్ లెంత్ ఇస్తుంది. strcpy ఏమో ఒక స్ట్రింగ్ని ఇంకోదానికి కాపీ చేస్తుంది. strcat ఏమో 2 స్ట్రింగ్స్ని కలుపుతుంది. ఇక strcmp ఏమో రెండిటిని కంపేర్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇవి మనకు చాలా టైం సేవ్ చేస్తాయన్నమాట. క్యారెక్టర్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం సీలో 2 చాలా సింపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. getChr మరియు putChr. ఈ స్లైడ్లో చూపించినట్టుగా getChr కీబోర్డ్ నుంచి ఒకే ఒక క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. తర్వాత మనం ఆ క్యారెక్టర్ని putChrకి ఇస్తే అది స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. అంతే. చాలా సింపుల్ ఫ్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఒక స్ట్రక్చర్ లోపల మళ్ళీ అదే స్ట్రక్చర్ రకానికి చెందిన ఒక పాయింటర్ ఉండడం. లింక్డ్ లిస్ట్స్, ట్రీస్ లాంటి డైనామిక్ డేటా స్ట్రక్చర్స్కి ఇదే బేస్. ఇదొక ట్రైన్ లాంటిది. ప్రతి బోగి స్ట్రక్ట్లో కొంత డేటా ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ బోగీకి ఒక కనెక్షన్ ఉంటుంది, పాయింటర్ ఉంటుంది. ఇలా ఒకదానికొకటి కలుపుకుంటూ ఒక చైన్లా ఫామ్ అవుతాయి. సరే, ఇప్పుడొక కామన్ డౌట్. అరేకి స్ట్రక్చర్కి తేడా ఏంటి? అరే అంటే ఒకే రకమైన డేటాని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్ ట్రే తీసుకోండి. అందులో అన్నీ గుడ్లే ఉంటాయి కదా, అలాగనమాట. కానీ స్ట్రక్చర్ అలా కాదు. అది రకరకాల డేటా టైప్స్ని కలిపి ఒకే చోట ఉంచుతుంది. ఒక స్టూడెంట్ ఐడి కార్డ్ లాంటిది. దానిమీద పేరు, క్యారెక్టర్ అరే, రోల్ నంబర్, ఇంటీజర్, ఫీజు వివరాలు, ఫ్లోట్, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ ఒకే ఐటంగా ఉంటుంది. అది తేడా. స్ట్రక్చర్కి
యూనియన్కి మధ్య ఉన్న మెయిన్ తేడా మెమరీ అలొకేషన్లో ఉంటుంది. స్ట్రక్చర్ ఒక పెద్ద ఇల్లు లాంటిది. ఇంట్లో ప్రతి మెంబర్కి వాళ్ల సొంత రూమ్ ఉంటుంది. అంటే ప్రతి మెంబర్కి సెపరేట్ మెమరీ స్పేస్ ఉంటుంది. అదే యూనియన్ అనుకోండి, అది ఒక స్టూడియో అపార్ట్మెంట్ లాంటిది. ఒకే ఒక రూమ్, అంటే ఒకే మెమరీ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్నే అందరూ పంచుకోవాలి. అంటే ఒకేసారి ఒక మెంబర్ మాత్రమే ఆ మెమరీని వాడుకోగలదు. అందుకే యూనియన్ చాలా తక్కువ మెమరీ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. సిలో మనం ఒకే పేరుతో 2 స్ట్రక్చర్స్ని డిక్లేర్ చేయొచ్చా? సింపుల్ ఆన్సర్, చేయలేం. అది సి కంపైలర్ రూల్. ఎందుకంటే ఒకే పేరుతో 2 వేర్వేరు డెఫినిషన్స్ ఉంటే కంపైలర్కి కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే అది వెంటనే రీడెఫినిషన్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో డూప్లికేట్ పేర్లు అస్సలు కుదరవు. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.